దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందు మికిలి ప్రియులారా, దేవాతి దేవుడు మనలను ప్రేమించి అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను మొదటిగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అదే రీతిగా నేడు సంఘముగా చేరి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్న వారందరికీ కూడా ప్రేమపూర్వకమైన అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం పామ్ సండే మట్టలాదివారం మనం ప్రభు సన్నిధిలో చేరి ఉన్నాము. ఆనాడు యేసు ప్రభు యెరూషలేములో జయప్రవేశోత్సాహం చేసినటువంటి సుదినం కాబట్టి మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మట్టలాదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనం అందరం కూడా కలిసి ఆ మాట చెప్దాం. దావీదు కుమారునికి జయము. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం. మనం జకరియా గ్రంథం 9వ అధ్యాయం చదువుకున్నాం. ఇందులో 9వ వచనం నుండి 11వ వచనం వరకు రాయబడి ఉన్న వాక్యాన్ని చదువుకున్నాం. మనం ఈ భాగములో నుండి ఈనాటి ధ్యానాంశము అసమానుడైన రాజు జయప్రవేశము, ద ట్రయంపల్ ఎంట్రన్స్ ఆఫ్ ది మ్యాచ్లెస్ కింగ్. అసమానుడైన రాజు జయప్రవేశం. ప్రియులారా, ప్రవక్తయగు జకరియా ఈ గ్రంథాన్ని క్రీస్తు పూర్వం 537వ సంవత్సరంలో రాశాడు. దేవుని యందు తనకున్నటువంటి విశ్వాసమును బట్టి ఆయన ఆధ్యాత్మిక నేత్రాలతో యేసు ప్రభు యెరూషలేములో జయోత్సాహంతో ప్రవేశించినటువంటి దృశ్యాన్ని ఆయన దర్శనంలో ప్రత్యేకంగా చూశాడు. అది చూచి చాలా సంతోషించాడు, ఎంతో ఆనందించాడు. ఆయన తను అంతా కూడా ఎంతో పులకించింది. ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని తను మాత్రమే అనుభవించకుండా ఆనాడు సియోను పుర నివాసులందరితో కూడా చెప్పడానికి ఎంతగానో ఇష్టపడిన వాడై సియోను పుర నివాసులతోనూ యెరూషలేము పట్టణస్థులతోనూ ఈ సంతోషాన్ని ఆయన పంచుకుంటూ ఉన్నాడు. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట మనం చదివాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ప్రవక్త అయినటువంటి జకరియా ఆయన దివ్య దర్శనంలో ఈ గొప్ప సన్నివేశాన్ని చూచి ఎంతగానో సంతోషించి ఈ గొప్ప శుభవార్తను సియోను పుర నివాసులతో యెరూషలేము నివాసులందరితో కూడా పంచుకుంటూ ఉన్నాడు. ఆ మహారాజు ఎలా వస్తున్నాడంటే బహు దీనుడుగా వస్తున్నాడు, సమాధానపు రాజుగా వస్తున్నాడు, నీతిమంతుడైన రాజుగా వస్తున్నాడని ఆయన ప్రవచించాడు. ఈయన ఏ గుర్రం మీదనో, ఏ రథం మీదనో, ఏ ఏనుగు మీదనో, ఏ ఒంటె మీదనో రాట్ల. ఆయన నీ యొద్దకు ఎలా వస్తున్నాడని చెప్పినాడంటే గార్ధబమునెక్కి వస్తున్నాడు, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడని, ఆయన దీనుడని, నీతిపరుడని, రక్షణ గలవాడని, సమాధానపు రాజని చెప్తూ ఎంతగానో సంతోషిస్తూ ఈ ప్రవచనాన్ని ఆయన పలికాడు. దీనుడుగాను సాత్వికుడుగాను గార్ధవము మీద నీ యొద్దకు వస్తున్నాడు. ఈయన దీనత్వంలో ఎంతో ఔన్నత్యం కనిపిస్తూ ఉంది. చాలా గంభీరమైనటువంటి ఊరేగింపుతో ఆనాడు యెరూషలేములో జయప్రవేశోత్సాహం చేశాడు యేసు ప్రభు. ఈ దీనుడైన మెస్సియా వచ్చినప్పుడు ప్రజలకు కలిగేటువంటి ఆశీర్వాదాలు, ప్రజలకు కలిగే దీవెనలు, మేలులు, సౌభాగ్యములన్నిటినీ గురించి కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఇదే జకరియా గ్రంథంలో 9వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. నా జనులు
యెహోవా దేశములో కిరీట మందలి రత్నముల వలెనున్నారు కనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఈ మాట మనం గమనించినప్పుడు ఆ రోజున యేసు ప్రభు యెరూషలేమునకు జయప్రవేశం చేసినప్పుడు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆయనకి ఏమని జయ జయధ్వనులు చేశారు? దావీదు కుమారునికి జయము అని చెప్పారు. జయము అన్న మాటని గ్రీకులో హోసన్నా అని రాశారు. క్రింద ఫుట్నోట్లో ఆ మాట ఉంటుంది. హోసన్నా అనే గ్రీకు మాటకు అర్థం ఏంటంటే నౌ సేవ్ టు అస్ అని అర్థం వస్తుంది. నౌ సేవ్ టు అస్ అంటే ఇప్పుడు మమ్మును రక్షించుము అని అర్థం వస్తుంది ఆ మాట. ఇప్పుడు మమ్మును రక్షించు, దావీదు కుమారుడా ఇప్పుడు మమ్మును రక్షించుము అని వారు ఆ మాటని హోసన్నా అని చెప్తున్నారు. దావీదు కుమారునికి జయము అని చెప్తున్నారు. ఇక్కడ ప్రవచనంలో వ్రాయబడినట్లు దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును అనే మాట సెలవిచ్చాడు. 17వ వచనం, వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు, ధాన్యము చేత యవనులను క్రొత్త ద్రాక్షరసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు అని రాశాడు. చాలా చక్కని ప్రవచనం జకరియా ప్రవక్త ఈ లోకానికి అందించాడు. ఆయన ఎంతగానో పరవశించిపోయాడు జకరియా. యేసు ప్రభు యెరూషలేములో జయప్రవేశం చేసిన సన్నివేశాన్ని రాశాడు. అలాగే ఆయన అమ్మివేయబడుటను గురించి రాశాడు. ఆయన అప్పగింపబడినప్పుడు గొర్రెలు చెదిరిపోవును అంటే శిష్యులు చెదిరిపోవడాన్ని గురించి రాశాడు. ఆయన చేతులలో గాయాలను గురించి కూడా ఆయన రాశాడు. చాలా అద్భుతమైన దర్శనాలు ఈయన కలిగాయి యేసు ప్రభు గురించి. వాటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా జకరియా ప్రవక్త అయిన గ్రంథంలో రాయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అద్భుతమైన ఈ భవిష్యత్ కాల ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది అనేది ఒక ప్రశ్న. క్రీస్తుకు పూర్వం 537వ సంవత్సరంలో రాశాడు ఈ ప్రవచనం. మరి ఎప్పుడు నెరవేరుతుంది అనే ఆశతో వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో దీనికి జవాబు ఉంది. ఏమిటా జవాబు? మొదటి అధ్యాయానికి వెళదాం. మనం జకరియా గ్రంథం మొదటి అధ్యాయానికి వెళదాం. ఈ మొదటి అధ్యాయంలో మొదటి వచనం మనం చూస్తాం. మొదటి వచనం రాయబడి ఉన్న మాటను నేను చదువుతున్నాను, చూడండి. ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చున్నది ఏమనగా, అంటే మొదటి నుండి చూస్తే దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకరియా. ఈ వాక్యములో 3 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే ఇద్దో తాతయ్య అవుతాడు, బెరక్యా తండ్రి అవుతాడు, జకరియా ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. ఈ 3 పేర్లకు అర్థాలు చూద్దాం ఇప్పుడు మనం. ఇద్దో అనగా అర్థం ఏంటంటే ఏర్పాటు చేయబడిన సమయం అని అర్థం. బెరక్యా అనగా అర్థం ఏంటంటే యెహోవా ఆశీర్వదించును అని అర్థం. జకరియా అనగా అర్థం ఏంటంటే యెహోవా జ్ఞాపకం చేసుకునేను అని అర్థం. ఈ 3 భావములను సరిగా సమకూర్చి చదువుదాం మనం. ఒక మాటలో చదివితే ఏమని అర్థం వస్తుందంటే ఏర్పాటు చేయబడిన సమయమున యెహోవా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించును అని అర్థం. అవును కదా? దేవుడు తన కార్యములను మన ఎడల జరిగించడానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. ఆయన ఏ కార్యమైనా మన పట్ల జరిగించాలంటే దానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. ఆనాడు మరియమ్మ అనగా యేసు ప్రభు తల్లి కానా అనబడినటువంటి వివాహంలో యేసు ప్రభుతో చెప్పింది ఏమని? బాబు ద్రాక్షరసం అయిపోయింది. యేసు ప్రభు ఏమన్నారు? అమ్మా నా సమయం ఇంకాను రాలేదు అన్నారు. అంటే ఆయనకి సమయం వస్తుందని, ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏదో ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడని యేసు ప్రభు తల్లి అయిన మరియకు బాగా తెలుసు. అందుకే ఆమె వెళ్ళిపోతూ అక్కడ పనిచేసే వాళ్ళని చూసి ఏమందంటే ఆయన మీతో చెప్పినది చేయండి అని చెప్పి
అక్కడున్న వారికి చెప్పి వెళ్ళిపోయింది. యేసు ప్రభు సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అనుగ్రహించాడు. ప్రతి దానికి ఒక సమయము ఉన్నది. దేవుడు మన ఎడల ఏదైనా కార్యం చేయాలంటే దానికో నిర్ణీత సమయం ఉంది, నిర్ణీత కాలం ఉంది, నిర్ణీత సందర్భం ఉంటుంది. కాబట్టి మనం తొందరపడకూడదు. ఊరికే మనం తొందరపడి విసుగు చెందకూడదు. దేవుని మీద నిష్ఠూరం వేయకూడదు. ఆయన్ని నిందించకూడదు. ఆయన మీద అలిగి ఆయనకి దూరం కాకూడదు. ప్రార్థన చేయడం మానేసి, వాక్యం చదవడం మానేసి, ఇలాంటి దేవుని సన్నిధికి రాకుండా మానేసి, ఇలాంటివి ఏమీ కూడా మనం చేయకూడదు. మనం ఊరికే తొందరపడతాం, విసుగు చెందుతాం. కానీ దేవునికంటూ ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చిన తర్వాత ఇక దాన్ని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. అలాగే ప్రవక్త అయినటువంటి జకరియా ప్రవచించిన ప్రవచనం మత్తయి సువార్తలో నెరవేరింది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. ఖచ్చితంగా నెరవేరింది. దేవునికి స్తోత్రం. సమయం వచ్చినప్పుడు ఆ కార్యం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జకరియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన విధంగానే యేసు ప్రభు యెరూషలేములో జయోత్సాహంతో ప్రవేశించాడు. ఆ ప్రవచనాన్ని ఆయన అక్షరాల నెరవేర్చాడు. దేవుని ఉద్దేశాన్ని సఫలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన దీనుడే గాని, సాత్వికుడే గాని, బహు గంభీరమైనటువంటి ఔన్నత్యంతో కూడిన ఊరేగింపుతో యెరూషలేమునకు ఆయన జయప్రవేశం చేశాడు. ఆయన గాడిద పిల్లనికి వస్తున్నప్పటికీ ఎంతో ఔన్నత్యం ఆయనలో ఉంది, ఎంతో గంభీరత ఆయనలో ఉంది. సాత్వికుడు దీనుడే గాని ఆయన గొప్ప రాజుగా, మహారాజుగా, రారాజు టీవీతో యెరూషలేమునకు ప్రవేశం చేస్తున్నటువంటి విధానం మనం చూస్తాం. ఆ రోజున పస్కా పండుగకు చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి యెరూషలేమునకు వచ్చారు అనేక మంది జనం. కిటకిటలు ఆడుతుంది యెరూషలేం ప్రాంతం అంతా కూడా ఆ జనాంగంతో. వాళ్ళందరూ ఈయన వెనకాలే వెళుతూ బహుగా హర్షధ్వానాలు చేస్తూ ఉన్నారు. దావీదు కుమారునికి జయము అంటున్నారు. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక అంటున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని ఆయన్ని స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, మహింపరుస్తున్నారు. గొప్ప ఆర్భాటంతో కేకలు వేస్తున్నారు. ఆయనకి స్వాగతం, ఘన స్వాగతం పలికారు యెరూషలేమునకు. అంత జయోత్సాహంతో ఆయన యెరూషలేములో ప్రవేశించారు. వారు వేసినటువంటి ఆ కేకలకు ఆకాశాన్ని తాకాయి, ఆ కేకలు ఆకాశాన్ని అంటాయి. అంత గంభీరమైనటువంటి జయ జయ ధ్వానాల మధ్య ఆయన ఊరేగింపు జరిగింది యెరూషలేమునకు. కాబట్టి రారాజుకు యేసుక్రీస్తు ప్రభు అలాగున యెరూషలేమునకు జయప్రవేశం చేసినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలవరపడ్డారని రాయబడి. ఆ ప్రజలందరూ కలవరపడ్డారు, అదిరిపోయారు. ఎవరైనా ఇలాగొస్తున్నాడు, ఆయన ఏ రాజు, ఏ దేశానికి రాజు, ఎక్కడికి వెళ్ళాడు, ఎవరి మీదకి వెళ్ళాడు యుద్ధానికి, ఏ దేశం మీద యుద్ధం చేశాడు, ఏ దేశం మీద యుద్ధం చేసి అంత జయోత్సాహంతో మన మధ్యకు వస్తున్నాడని అందరూ కలవరపడ్డారు. కలవరపడి అందరూ ఏమని చెప్పుకుంటున్నారంటే, ఇంత గంభీరమైనటువంటి ఊరేగింపుతో వస్తున్న ఈయన ఎవరో అని అందరూ ఆశ్చర్యపడ్డారు. వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు ఒకళ్ళనొకళ్ళు. దే ఆర్ ఆస్కింగ్, హూ ఈజ్ దిస్ అని అడుగుతున్నారు. ఈయన ఎవరో అనే మాట. ఎవరైనా ఇంత ఆర్భాటముతో గంభీరంగా జయ జయ ధ్వనుల మధ్య ఊరేగింపుతో వస్తున్న ఈయన ఎవరు అనేటువంటి ప్రశ్న. అప్పుడు వారి హృదయాంతరంగంలో నుండి పుట్టుకొచ్చింది ఈ ప్రశ్న, ఈయన ఎవరో అని. పలుమార్లు ఆయన యెరూషలేమునకు వెళ్ళారు. కానీ ఈ రోజు ప్రయాణం ప్రత్యేకమైంది.
బహు గంభీరంగా యెరూషలేములో ప్రవేశించాడు. కనుక వారందరికీ కలవరింపు కలిగింది. అందరూ కలవరపడి ఈయన ఎవరో అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం ఉంది. ఎవరైనా ఈయన ఎవరో అన్న ప్రశ్నకు సమాధానం ఉంది. ఒక 3 జవాబులు చూద్దాం మనం ఈయన ఎవరో అన్న దాని గురించి. మొదటి జవాబు ఏంటంటే, ఈయన అసమానుడగు రాజు. బహు గంభీరంగా జయప్రవేశోత్సాహం చేస్తూ మీ ఎద్దకొచ్చిన ఈయన ఎవరనుకుంటున్నారు? అసమానుడగు రాజు. జీసస్ ఈజ్ ద మ్యాచ్లెస్ కింగ్. ఈయన అసమానుడైనటువంటి రాజు. మీ మధ్యకు వస్తున్నటువంటి ఈయన, గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ ఎద్దకు వస్తున్నటువంటి ఈయన సామాన్యుడు కాదు, ఈయన అసమానుడగు రాజు అని జవాబు ప్రవక్త అయినటువంటి జకరియా చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. రారాజగు యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో, న్యాయములో, ప్రేమ చూపించే విషయంలో, కృప చూపించే విషయంలో ఆయనకు ఆయనే సాటి. ఈయన అసమానుడైనటువంటి రాజు. ఈ విషయాల్లో ఆయనకు సాటి ఎవ్వరూ కూడా లేరు. ఆయన మహారాజు అని ఎందరో ప్రవక్తలు చెప్పారు, ఎందరో భక్తవరులు చెప్పారు, ఎంతో మంది కీర్తనాకారులు కూడా చెప్పారు. చూద్దాం. మొదటిగా కోరహు కుమారులు ఏం చెప్పారో చూద్దాం. 47వ కీర్తన 2వ చరణం 2వ భాగం. ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు అని చెప్పబడి కోరహు కుమారులు చెప్తున్నారు ఈ విషయం. ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. ఈజ్ ఎ గ్రేట్ కింగ్ ఓవర్ ఆల్ ది ఎర్త్ అని కోరహు కుమారులు చెప్పారు. ఎంత గొప్ప విషయం! వారి జీవితంలో ఈ మహారాజుని అనుభవించారు. ఈ మహారాజు యొక్క పరిపాలనలో, ఆధిపత్యంలో వారు సంచరించారు, జీవించారు. ఆ రాజరికాన్ని వారు అనుభవించారు. అందుకనే ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. ఈజ్ ఎ గ్రేట్ కింగ్ ఓవర్ ఆల్ ది ఎర్త్ అని మాట్లాడారు. రెండో వ్యక్తి ఆసాపు కీర్తనాకారుడు. ఆసాపు కీర్తనాకారుడు కూడా 74వ కీర్తనలో 12వ చరణంలో ఇలాగు చెప్పాడు. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నాడు. దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే అని చెప్పాడు. ద లార్డ్ ఈజ్ మై కింగ్ అని మాట్లాడుతున్నాడు ఆసాపు కీర్తనాకారుడు. పురాతన కాలము నుండి ఈజ్ మై కింగ్ అని మాట్లాడుతున్నాడు. పురాతన కాలము నుండి ఆయన నా రాజయ్యున్నాడు. ఈజ్ మై కింగ్. దేశములో రక్షణ కలుగు చేయవాడు ఆయనే అని చెప్తూ ఉన్నాడు. ఆసాపు గారు కూడా దేవుని యొక్క రాజరికంలో పెరిగాడు, దేవుని యొక్క రాజరికంలో జీవించాడు. ఆయన రాజ్య పరిపాలనలో ఆయన అనుభవించిన ఆశీర్వాదాలన్నిటిని గురించి ఆయన ఇలాగూ చెప్తూ ఉన్నాడు. పురాతన కాలము నుండి ఆయన నాకు రాజయ్యున్నాడని చెప్పాడు. మూడో వ్యక్తి పౌలు గారు. అపోస్తుడైనటువంటి పౌలు గారు మూడవ వ్యక్తిగా చెప్తూ ఉన్నాడు. తిమోతికి వ్రాస్తూ మొదటి పత్రికలో 6వ అధ్యాయము 15వ వచనంలో ఇలా చెప్పారు. శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని చెప్తున్నాడు. హీ వాజ్ ది లైవ్ విట్నెస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. పౌల్ గారు యేసు ప్రభుకి ప్రత్యక్ష సాక్షి. ఆయన పరలోక దర్శనాలు ఎన్నో చూశాడు. పౌల్ గారు పరలోక దర్శనాలు చూసినప్పుడు ఆయన రాజరికం గురించి ఆయన గ్రహించాడు. నాట్ ఓన్లీ ద కింగ్ ఆఫ్ కింగ్స్ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయన కేవలం రాజే కాదు, రాజులకు రాజయ్యున్నాడు అని చెప్పాడు. ఆయన ప్రభువు మాత్రమే కాదు, ప్రభువులకు ప్రభు అయినాడు అని చెప్పాడు. నాలుగో వ్యక్తిని కూడా చూద్దాం. నాలుగో వ్యక్తి ఎవరంటే ప్రియ శిష్యుడైన యోహాను. హీ వాజ్ ది బిలవ్డ్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుకి ప్రియమైన శిష్యుడు యోహాను. ప్రకటన గ్రంథంలో ఆయన రాశాడు. ప్రకటన గ్రంథంలో
19వ అధ్యాయము 16వ వచనంలో చెప్తున్నాడు, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది అని చెప్తున్నాడు. ఈయన కూడా ఒక ప్రత్యక్ష సాక్షి యేసు ప్రభు వారికి. ఈయన పరలోకానికి వెళ్ళాడు, యేసు ప్రభు వస్త్రం మీద రాయబడి ఉన్న ఆ పేరును చూశాడు. అంతేకాదు ఆయన శరీరం మీద కూడా రాయబడి ఉన్న పేరు చూశాడు. ఏమని రాయబడి ఉంది? ఆయన వస్త్రం మీద, ఆయన శరీరం మీద రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు స్పష్టంగా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన రాజులకు రాజు అయినాడు. ఎవరు ఈయన? అసమానుడగు రాజు. ఈజ్ ద మ్యాచ్లెస్ కింగ్ ఆఫ్ ది వరల్డ్. ఈ లోకమునకు ఆయన అసమానుడైనటువంటి రాజు. ఆయన రాజులకు రాజు అయిన ప్రభు ఇదిగో మీ వద్దకు వస్తున్నాడు. గాడిదను పారవాహక పశువు పిల్లనెక్కి మీ వద్దకు వస్తున్నాడు. ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అందరూ అనుకున్నట్టుగా తేలికైన వ్యక్తి కాదు. ఆయన అతి చిన్న వ్యక్తి కాదు. ఆయన గంభీరమైనటువంటి రారాజుగా మీ మధ్యకు వస్తున్నాడు. అసమానుడైనటువంటి రాజు. ఈ మహారాజుని మన జీవితంలో మనం కలిగి ఉంటే, మన హృదయంలో ఆయన్ని ప్రతిష్ఠించుకుంటే, ఆయన రాజరికంలో మనకి సౌభాగ్యం ఉంటుంది. ఆయన రాజరికంలో మనకి రక్షణ ఉంటుంది. ఆయన రాజరికంలో మనకి ఎంతో క్షేమం ఉంటుంది, ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. ఆయన రాజరికంలో మనం సుభిక్షంగా ఉండడానికి ఆస్కారం ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈయన ఎవరో అన్నదానికి మొదటి జవాబు, ఈయన అసమానుడగు రాజు అయినాడు. రెండవ జవాబు, ఈయన ఎవరో అన్న ప్రశ్నకి రెండవ జవాబు ఏంటంటే, ఈయన నీతిగల రాజు. ఈయన నీతిగల రాజు. జీసస్ ఈజ్ ద రైటియస్ కింగ్. జీసస్ ఈజ్ ద రైటియస్ కింగ్. ఈయన నీతిగల రాజు. నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించినటువంటి నీతిగల రాజు. కీర్తనల గ్రంథంలో 45వ సంకీర్తన 7వ చరణం, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అని చెప్పాడు. నీవు నీతిని ప్రేమించు రాజువు, నీతిగల రాజు. ఈజ్ ద రైటియస్ కింగ్. ఈయన అందరిలాంటి రాజు కాదు. ఈయన నిలువెత్తు నీతికి నిదర్శనమైన రాజు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆనాడు శిలువ శత్రువులుగా పరిగణించబడిన పిలాతు, ఆయన భార్య, వీళ్ళిద్దరూ యేసు ప్రభు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆయన నీతిమంతుడు అనే సాక్ష్యం ఇచ్చారు. పిలాతు భార్య, పిలాతు గారు సింహాసనం మీద ఉండి తీర్పరిగా ఉన్న సమయంలో పిలాతు గారి భార్య ఒక చీటీ రాసి పంపించింది ఆయనకి, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ పొద్దు ఆయన విషయంలో కలలో నేను మిక్కిలి బాధపడ్డాను అని చెప్పింది. ఆయన కూడా గ్రహించాడు. పిలాతు కూడా యేసు ప్రభువుని కూర్చి తీర్పు తీర్చాడు. 3-4 సార్లు ఆయన్ని పరిశీలించాడు, పరిశోధించాడు. పిలాతు గారికి కూడా యేసు ప్రభులో ఎటువంటి దోషం కనబడలేదు. అందుకని పిలాతు కూడా ఏమన్నాడంటే, ఆ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని అన్నాడు. ఆ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధి అని చేతులు కడుక్కున్నాడు. విచారం ఏంటంటే, పిలాతు భార్య ఆ నీతిమంతుని జోలికి పోవద్దని, ఆయన నీతిమంతుడని చెప్పింది కానీ, ఆ నీతిమంతుణ్ణి తన జీవితంలో రక్షకుడుగా ఆమె అంగీకరించలేకపోయింది. ఎంత విచారం ఇది! ఈ లోకంలో కూడా చాలా మందిని మనం అడిగితే, యేసు ప్రభు గురించి మీరేం చెప్తారని అడిగితే, ఆయన చాలా మంచివాడండి, మంచి దేవుడండి, పరిశుద్ధుడండి, చాలా గొప్పవాడండి అని చెప్తారు. ఆయన నీతిమంతుడండి, ఏ పాపం ఆయనలో లేదండి అని చెప్తారు. చెప్పడం ఒక రీతిగా అది ఒక ఒప్పుకోలు. కానీ చెప్పడమే కాదు, అంగీకరించాలి.
ఆయన మంచివాడైనప్పుడు, గొప్పవాడైనప్పుడు, పరిశుద్ధుడైనప్పుడు, నీతిమంతుడైనప్పుడు ఆ నీతిమంతుని ఎందుకు అంగీకరించవు? పిలాతు భార్య అది పోగొట్టుకుంది. ఆయన నీతిమంతుడని చెప్పింది కానీ ఆ నీతిమంతుడిని తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయింది. నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని అని చేతులు కడుక్కున్నాడు కానీ ఆ నీతిమంతునికి ఈయన దాసోహం కాలేకపోయాడు. ఎంత విచారం! ఆ రక్షణ సమయాన్ని కోల్పోయాడు. ఈరోజు యెరూషలేమా, ఓ సియోను నివాసులారా, మీ మధ్యకు వస్తున్న ఈయన ఎవరో తెలుసా? హీ ఈజ్ ద రైటియస్ కింగ్. ఈయన నీతి గల రాజు. ఈయన్ని మీరు ఆహ్వానిస్తే మీ జీవితంలోకి మీ హృదయం నీతితో నింపబడతాయి, మీ జీవితాలు నీతితో నింపబడతాయి. గ్రహించావా ఈయన ఎవరో? నీ వద్దకు వస్తున్న ఈయన ఎవరో గ్రహించావా? ఈయన నీతి గల రాజు అని జకరియా చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నీతి లేని సమయంలో నీతిమంతుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అవినీతితో, దుర్నీతితో ఈ లోకములో మనుషులు జీవిస్తున్నప్పుడు అలాంటి అవినీతి నుండి, దుర్నీతి నుండి ప్రజలను విడిపించి ఆయన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మనుషుల్ని నీతిమంతులుగా చేయడం కోసం ఆయన ఇదిగో నీ యొద్దకు వస్తున్నాడు. నీతిగల రాజు ఈయన. ఈయన వచ్చి అక్కడ ఏదో సింహాసనం వేసుకుని కూర్చోవడానికి రావట్లా. ఈయన ప్రజలందరినీ నీతిమంతులుగా చేయడం కోసం శిలువ మ్రాను మీద మరణించుటకు నీతిగల రాజుగా నీ యొద్దకు వస్తున్నాడు. ఆ సత్యాన్ని గ్రహించు. యెరూషలేము నివాసులారా, సియోను పుర నివాసులారా, ఈ విషయాన్ని గ్రహించండి అని జకరియా చెప్తున్నాడు. పౌలు కొరింథీయులకు రాసి ఈ మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఎంత అద్భుతమైన వాక్యం! యేసు ప్రభుని యొద్దకు నీతి గల రాజుగా, నీతిమంతుడుగా ఎందుకు వస్తున్నాడో తెలుసా? అవినీతిమయమైన మానవుల జీవితాలని వారి దుర్నీతి నుండి, అవినీతి నుండి విడిపించి దేవుని నీతిగా మార్చుటకు ఆయన నీతి గల రాజుగా నీ యొద్దకు వస్తున్నాడు. ఈ నీతి గల రాజుని నీవు అంగీకరిస్తావా? ఈ నీతి గల రాజుని నీవు ప్రేమతో ఆహ్వానిస్తావా? ఓ యెరూషలేమా, ఓ సియోను పురమా, ఈయన్ని నీవు చేర్చుకుంటావా అని అడుగుతున్నాడు జకరియా. ఈరోజు మనం మన జీవితాల్లో ఈ నీతిగల రాజుని చేర్చుకున్నట్లయితే మన జీవితాలు, హృదయాలు దేవుని నీతితో నింపబడతాయి. దేవునికి స్తోత్రం. 3వ జవాబు, వారు ఈయన ఎవరో అన్నారు కదా, దానికి 3వ జవాబు ఏంటంటే ఆయన సమాధానపు రాజు. ఈయన ఎవరో తెలుసా? ఈజ్ ద కింగ్ ఆఫ్ పీస్. ఈయన సమాధానము గల రాజుగా నీ యొద్దకు వస్తున్నాడు. శాంతి గల రాజుగా నీ యొద్దకు వస్తున్నాడు. యెరూషలేము అనగా అర్థం ఏంటి? శాంతి నివాసము లేదా సమాధానపు ఇల్లు అని అర్థం యెరూషలేము అంటే. అది పరిశుద్ధ పట్టణం, మహాపట్టణం. అది మహారాజు యొక్క పట్టణం. దేవుడు ఆ పట్టణాన్ని కోరుకున్నాడు. ఆయన అక్కడ పెరిగాడు, ఆయన అక్కడ గొప్ప కార్యాలు చేశాడు. అక్కడే సర్వలోక మానవాళి కొరకు శిలువ మ్రాను మీద మరణించాడు. అక్కడే తిరిగి లేచాడు, అక్కడే ఆరోహణం అయ్యాడు, మళ్ళీ అక్కడికి రానయ్యున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ పట్టణంలో, పవిత్రమైనటువంటి ఆ పట్టణంలో శాంతి, సమాధానం అనేవి కరువైపోయాయి. అన్యాయం, అక్రమం అనేవి ఏరులై పారుతూ ఉన్నాయి. స్వార్థపూరితమైన జీవితాలు, అలాగే బాంధవ్య అనురాగ రహిత జీవితాలు ఎక్కువైపోయాయి. అలాంటి ప్రదేశానికి ఇదిగో సమాధానము గల రాజుగా నీ యొద్దకు వస్తున్నాడు ప్రభు. మనస్సు నిండా, హృదయం నిండా భయంకరమైనటువంటి చీకటితో నిండిపోయిన బ్రతుకులు తాండవమాడుతున్నటువంటి ఆ ప్రదేశానికి శాంతి గల రాజుగా, సమాధాన గల రాజుగా ఇదిగో నీ యొద్దకు ఆయన గార్ధబొమ్మనెక్కి వస్తున్నాడు. ఆహ్వానిస్తావా ఆయన్ని నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి? ఓ యెరూషలేమా, సియోను పురమా, ఈ రాజును నువ్వు ఆహ్వానిస్తావా? అదిగో నీ యొద్దకు వస్తున్నాడు అని చెప్పి జకరియా
ఎంత చక్కగా ప్రవచించాడు ఈ ప్రవచనాన్ని. ఆయన చెప్పినట్లుగానే వచ్చాడు ఆయన. అలాంటి సమయంలో సమాధానాన్ని, శాంతిని ప్రజల్లో నింపడానికి ఏల్ షలోముగా ఆయన వచ్చాడు. ఏల్ షలోమ్, సమాధానపు రాజుగా ఇదిగో నీ యొద్దకు వచ్చాడు. ప్రభువుని ఆహ్వానించు, నీ రాజుని చేర్చుకో నీవు అని జకరియా మాట్లాడడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఈయన ఆనాడు మన పితరుడైన అబ్రహాం గారికి ప్రత్యక్షమయ్యాడు. ఈ సమాధానపు రాజు అబ్రహాం గారికి ప్రత్యక్షమయ్యాడు. ఆది కాండంలో 14వ అధ్యాయంలో 18వ వచనంలో ఆనాడు మన పితరుడైన అబ్రహాం గారికి ప్రత్యక్షమై ఏం చేశాడో చూద్దాం. 14వ అధ్యాయము 18వ వచనంలో, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. ఈయన అబ్రహాం గారిని దర్శించాడు. ఎంత గొప్ప విషయం! ఈయన ఎవరండి? షాలేము రాజు గారు. షాలేము రాజు అయినటువంటి ఈయన పేరు మెల్కీసెదెకు. ఈయన అబ్రహాం గారికి ఏం పట్టుకొచ్చాడు? ఒక చేత్తో రొట్టె, ఒక చేత్తో ద్రాక్షరసం పట్టుకొచ్చాడు. ఈ రొట్టె ద్రాక్షరసములు ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీర రక్తములకు సాదృశ్యం. ఈ మెల్కీసెదెకు ఎవరికి సంకేతంగా ఉన్నారు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు సంకేతంగా ఉన్నాడు. ఆయన సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన ప్రధాన యాజకుడు, సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. దీని గురించి అపోస్తుడైన పౌలు గారు చక్కని వివరణ ఇచ్చారు. హెబ్రీలకు రాస్తూ, హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు మీరు రాసుకోండి. ఆ 3వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారంటే ఆయన గురించి, అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజు అని అర్థము అని చెప్పాడు. ఎవరైనా తల్లిదండ్రులు లేనివాడు, ఆది అంతములు లేనివాడు, మన అబ్రహాం గారిని కలుసుకున్న ఈయన ఈయన పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజు. ఈయనే ఆయన. అబ్రహాం గారిని దర్శించిన ఆయనే ఈయన, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన నీతికి రాజు, సమాధానపు రాజు. పారవాహక పశువు పిల్లనికి నీ యొద్దకు వస్తున్నాడు, గార్ధబొమ్మనికి నీ యొద్దకు వస్తున్నాడు. ఈయన సమాధానపు రాజు. మానవ జీవితానికి సమృద్ధిగా సమాధానం అనుగ్రహించుటకు సమాధానపు రాజుగా, శాంతిని కలిగించే రాజుగా నీ యొద్దకు వస్తున్నాడు. ఆ సమాధానపు రాజే ఈనాడు యెరూషలేమునందు జయోత్సాహంతో ప్రవేశించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా ఈయన ఎవరో అన్నదానికి సమాధానం ఏంటి? ఈయన నీ రక్షకుడు. ఈజ్ యువర్ సేవియర్ అండ్ మై సేవియర్. ఈయన ఎవరనుకుంటావు? నీ రక్షకుడు. నీ రక్షకుడు నీ యొద్దకు వస్తున్నాడు. నిన్ను రక్షించడానికి, నీ పాపముల నుండి, శాపముల నుండి, మరణము నుండి విమోచించి తన సొత్తుగా చేసుకోవడానికి నీ రక్షకుడుగా నీ యొద్దకు వస్తున్నాడు. ఈ రక్షకుని నీవు అంగీకరిస్తావా? యెరూషలేమా, సియోను పురమా, ఈ రక్షకుని నీవు అంగీకరిస్తావా? ఈ రక్షకుని నీవు చేర్చుకుంటావా? ఈ రక్షకుని నీవు చేర్చుకుంటే నీకు రక్షణ లభిస్తుంది. రక్షణ ఇచ్చేందుకే ఆయన యెరూషలేమునకు ప్రవేశిస్తూ ఉన్నాడు. ఎలా ఇస్తాడు ప్రభు రక్షణ అనంటే, మత్తయి సువార్తలో మనం చదువుతాం, 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఈజ్ వన్ అండ్ ఓన్లీ ద సేవియర్ ఆఫ్ ది వరల్డ్. ఈ లోకానికి ఆయన ఒక్కడే రక్షకుడు.
ఆయన నీ రక్షకుడుగా నీ యొద్దకు వస్తున్నాడు. భారవాహక పశువు పిల్ల మీద రక్షకుడుగా నీ యొద్దకు వస్తున్నాడు. ఆ రోజున అందరూ ఏమన్నారు? దావీదు కుమారునికి జయము అన్నారు. జయము అనే మాటకి ఫుట్నోట్లో క్రింద హోసన్నా అని రాసుంటుంది. జయము అనే మాటని గ్రీకులో ఏమన్నారంటే హోసన్నా అన్నారు. గ్రీకులో హోసన్నా అంటే అర్థం ఏంటంటే నౌ సేవ్ టు అస్ అని అర్థం. నౌ సేవ్ టు అస్, ఇప్పుడు మమ్మును రక్షించుము అని. ఇదిగో నీ రాజు నీ రక్షకుడై నీ యొద్దకు వస్తున్నాడు. ఈయన నీ రక్షకుడు. అప్పుడు నువ్వేమంటున్నావు? హోసన్నా అంటున్నావు. హోసన్నా అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నన్ను రక్షించుము అని అర్థం. నేను శ్రమలో ఉన్నాను, పాపములో ఉన్నాను, శాపములో ఉన్నాను, మరణంలో ఉన్నాను. హోసన్నా నన్ను రక్షించు ప్రభువా అని. అందుకే ఈయన నీ రక్షకుడుగా నీ యొద్దకు వస్తున్నాడు. యెరూషలేమా, సీయోనుపురమా, నీ రక్షకుణ్ణి నీవు ప్రేమతో ఆహ్వానించు, చేర్చుకో నీ యొద్దకు. ఇంకా ఎలా వస్తున్నాడు ఆయన? ఈయన ఎవరో అని అంటున్నారు కదా వాళ్ళు. ఈయన ఎవరంటే దీనుడు సాత్వికుడు. ఈయన ఎవరండి? దీనుడు సాత్వికుడు. సాత్వికుడు అనే మాటకి జెంటిల్నెస్ అనే పదం ఉంది ఇంగ్లీష్. ఆయన సాత్వికం నిన్ను గొప్ప చేస్తుంది. నీ హృదయంలోనికి ఆహ్వానించు, నీ జీవితంలోనికి ఆహ్వానించు. నీవు గొప్ప చేయబడతావు, నువ్వు హెచ్చించబడతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అలా చేయడానికే ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. అలా నిన్ను దీవించడానికే నీ యొద్దకు వస్తున్నాడు. కనుక ఆయన్ని చేర్చుకోమని ప్రవక్త అయినటువంటి జకరియా చాలా స్పష్టంగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మరొక వాక్యాన్ని చూద్దాం ముగింపులో. 24వ కీర్తనలో 7వ చరణం నుండి ఇలాగు రాయబడి, కొమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. కొమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. ఈ మహిమగల రాజు నిన్ను మహిమపరచుటకు నీ యొద్దకు వస్తాడు. ఈయన ఎవరో అన్నావు కదా, ఎవరు అనుకుంటున్నావు? ఈయన మహిమగల రాజు. ఈజ్ ఎ గ్లోరిఫైడ్ కింగ్. ఆయన్ని ఆహ్వానించు. యేసు ప్రభు ఆ రోజున యెరూషలేములో జయప్రవేశం చేశాడు. ఎందుకు వెళ్ళాడు యెరూషలేమునకు? ఆయన అక్కడ ఒక సింహాసనం వేసుకొని అందరూ కూడా ఇలాగే అనండి, నాకు చాలా బాగుంది అని అనిపించుకోవడానికి వెళ్ళలేదు ఆయన. ఆయన ప్రజలందరి కొరకు మరణించడం కోసం జయవీరుడుగా వెళ్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. జయవీరుడుగా వెళ్తున్నాడు, మరణానికి ధైర్యంగా ఎదురు వెళ్తూ ఉన్నాడు. ఈ వారంలో మహామంచి శుక్రవారం ఆయన శిలువ మ్రాణ మీద మరణించే సమయం. ఆ మరణమును పొందుటకు ఆయన యెరూషలేమునకు వెళ్తూ ఉన్నాడు. ఆయన సంతోషంగా అందరి మధ్య నివాసం ఉండడానికి కాదు, అందరి చేత పొగడబడ్డానికి కాదు, అందరి చేత గొప్ప గొప్పగా ఈ జయ జయధ్వానాలు చేయించుకోవడానికి కాదు, ప్రజలందరి కొరకు సిలువ యజ్ఞం చేయడానికి ఒక రాజు టీవీగా బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. నీ యొద్దకు వచ్చిన ఈయన రాజు, నీ యొద్దకు వచ్చిన ఈ రాజు ఎవరు అనంటే, మొదటిగా ఆయన ఏమై ఉన్నాడు? ఆయన అసమానుడైన రాజు. ఈజ్ ద మ్యాచ్లెస్ కింగ్. రెండవది, ఆయన ఏ రాజు అయి ఉన్నాడు? నీతి గల రాజు అయి ఉన్నాడు. ఆయన నిన్ను నీతివంతుడిగా తీరుస్తాడు. మూడవది, ఆయన సమాధానపు రాజుగా వస్తున్నాడు. రక్షణ గల రాజుగా మీ దగ్గరకు వస్తున్నాడు. సాత్వికుడు, దీనుడైన రాజుగా నీ యొద్దకు వస్తున్నాడు. నువ్వు ఆయన ఆహ్వానించి చేర్చుకుంటే మన జీవితాలని ఆయన శాంతి సమాధానములతో నడిపిస్తాడు. సాత్వికము దీనత్వంతో నడిపిస్తాడు. తద్వారా మనల్ని ఆయన ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. ఆయన పరిశుద్ధ రక్తమును కార్చి
మన కొరకై ప్రాణం ఇచ్చి తిరిగి లేచి మనల్ని ఆయన రాజ్యంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టుకోవడానికి మనల్ని ఆయన రక్తంలో శుద్ధీకరించాడు. ప్రభువుని అంగీకరించి ఆయన అధికారం క్రిందకు వెళ్ళి ఆయన రాజరికంలో మనం సంతోషంగా ముందుకు సాగిపోదాం. తద్వారా ఆయన ఇచ్చే గొప్ప సౌఖ్యము, సుఖము, అలాగే సుభిక్షత, నీతి న్యాయములతో కూడిన జీవితం, అలాగే పరిశుద్ధతతో కూడినటువంటి జీవితాన్ని అనుభవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆఖరులో మళ్ళీ మాట చెప్దామా? దావీదు కుమారునికి జయము. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆమేన్. ఈ వాక్యము మన వెనికిడిలో ప్రభు ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఈ సమయమందు మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. అలనాడు మీరు యెరూషలేములో జయప్రవేశం చేశారు. ప్రజలందరి యొక్క రక్షణ విమోచనార్థం శిలువ మరణం పొంది తిరిగి లేచిన మహా గొప్ప దేవుడవు. తద్వారా మాకందరికీ రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం అనే ఆశీర్వాదాలు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన ఈ వాక్యం మా అందరి హృదయాల్లో మీరు ముద్రించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ వాక్యాన్ని బట్టి మేము నడుచుకునే కృపనివ్వండి నాయనా. అసమానుడవైన రాజుగా, నీతిగల రాజుగా, సమాధానపు గల రాజుగా, రక్షణ ఇచ్చే రాజుగా, అలాగే దీనుడు సాత్వికమును కలిగించేటువంటి రాజుగా మీరు మా మధ్యకి వస్తున్నారు, వచ్చి ఉన్నారు. మేము అలాగున మిమ్మల్ని అంగీకరించి మీ రాజరికంలో మెల్లప్పుడు కూడా సుభిక్షంగా కొనసాగే కృపను మాకందరికీ దయచేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాం. అయినా మేమెల్లప్పుడూ మా జీవితాలు మీ సిలువ నీడలో కొనసాగించుకునే కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం వాక్యం విని మనందరకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్.